శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 9/4/2024 మంగళవారం రోజు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీ ఐశ్వర్య సాయి మందిరంలో సాయంత్రం 4:30 శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం బ్రహ్మశ్రీ నోరి కోదండ రామశర్మ గారిచే అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మశ్రీ కోదండ రామకృష్ణ గారు మాట్లాడుతూ ఉగాది పంచాంగ శ్రవణం వల్ల గంగా నదిలో స్నానం చేసి లభించేంత ఫలితం వస్తుందని తెలిపారు. ఆదాయ వ్యయాలను చక్కగా చెప్పారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి యాట మధుసూదన్ రెడ్డి, కోశాధికారి ఉప్పల వెంకటరమణ, ఉపాధ్యక్షులు తొనుపునూరి సునీతా శ్రీనివాస్, బాణాల రామరెడ్డి, నోముల గోవిందరాజు, తొనుపునూరి తులసి రాంబాబు, వలిశెట్టి స్వప్న, బండారు వేణుగోపాల్, దాచపల్లి గోదా శ్రీనివాస్, దేవరశెట్టి మధుసూదన్, కూరెల శ్రీనివాస్, పిల్లమర్రి శ్రీనివాస్, సునీత, బ్రహ్మదేవర వేణు, దుర్గి మురళీధర్, వినయ్ శర్మ, వలిశెట్టి భిక్షం, ముప్పారపు శ్రీనివాస్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు ఇవన్నీ కూడా బాగా మంచిగా ఫలితాన్ని ఇస్తుంది. మంచి ధాన్యములకు చెరుకు, బెల్లము, పంచదార, నెయ్యి, నూనె గింజలు, నూనెలు, వేరుశనగ ఇలాంటి వాటికి ఖర్చు పెరుగుతూ ఉంది. ఆహార ధాన్యములకు ఖర్చు పెరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడినట్టు నీరసాధిపతి కూడా లభ్యమైంది. నవనాయకులలో నీరసాధిపతి